హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ రెస్టారెంట్ స్టైల్ చిల్లీ చికెన్. దానికోసం ఒక ఎగ్ని ఇలా తీసుకొని వైట్ ఎల్లో రెండు మిక్స్ అయ్యేలాగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో 250 గ్రామ్స్ ఆఫ్ చికెన్ ఇలా చిన్న చిన్న పీసులుగా చేసి శుభ్రం చేసి వేసుకున్నాను. ఇప్పుడు అందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఒక 2 టీ స్పూన్ల మైదా, 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుని ముందుగా బీట్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ని సగం మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే 1/2 కేజీకి ఒక ఎగ్ సరిపోతుంది. సో మనం 250 గ్రామ్సే యూజ్ చేస్తున్నాం కదా, 1/2 కేజీ చికెన్కి సగం ఎగ్ సరిపోతుంది. ఇప్పుడు అంతటిని కూడా ఆ పిండి ఉండలు లేకుండా మసాలా అంతా కూడా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 1/2 కప్పు నూనె వేస్తున్నాను. ఎందుకంటే కొంచెంగా నూనె వేసుకొని కొంచెం వేయించుకున్నామంటే నూనె వేస్ట్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే మన వెజ్ కర్రీస్లో ఈ నూనెని యూజ్ చేయం కాబట్టి. ఇప్పుడు నూనె వేడయింది. ఒక్కొక్క పీసు అతుక్కోకుండా విడివిడిగా వేసుకుంటున్నాను. మనం చికెన్ మ్యారినేషన్లో బేకింగ్ సోడా వేసాం కదండి, ఎందుకంటే ఆ చికెన్ సాఫ్ట్గా అండ్ జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు ఒకటి ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవడం వల్ల అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి. ఇంకోటి లోపల కూడా ఉడుకుతుంది. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి. చూడండి, కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు తీసి దీన్ని ఒక బౌల్లో వేసుకుంటున్నాం. దీనిలో కలర్ యాడ్ చేయడం లేదు కాబట్టి మీకు రెడ్ కలర్లో కనపడదు. ఈ విధంగా వేయితే సరిపోతుంది. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోండి, సరిపోతుంది. చూడండి, బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ పాన్ పెట్టుకొని అందులో మనం చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదండి, అదొక 3 టేబుల్ స్పూన్ వేసుకునేసి అందులో ముందుగా తరిగిన వెల్లుల్లి వేస్తున్నాను. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇలా సన్నగా తరిగి వేసాను. 1 టేబుల్ స్పూన్ తరిగిన అల్లం కూడా వేసుకొని 10 సెకండ్ల పాటు సిమ్లోనే ఫ్రై చేయాలి. ఎందుకంటే అది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దానిలో ఒక పచ్చిమిరపకాయ సన్నగా తరిగి వేసుకున్నా. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఉల్లిపాయలు చూడండి ఎలా కట్ చేసుకున్నాను. ఆ విధంగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసి కట్ చేసి వేసుకున్నా. అందులోనే క్యాప్సికమ్ కూడా పెద్ద పీసెస్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు దాన్ని 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్ మీద. ఎందుకంటే అవి కొంచెం పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ కుక్ అయిందంటే ఆ ఫ్లేవర్ అనేది మిస్ అయిపోతుంది మనకి. సో 1 నిమిషం పాటు వేయించుకొని అందులో ఒక 1/2 కప్పు నీళ్ళు వేస్తున్నాను. దాంతోపాటు ఒక 2 టేబుల్ స్పూన్ల కచ్చప్ ఆర్ టమాటా సాస్ ఏదో ఒకటి, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి చికెన్, ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్ స్లర్రీ తయారు చేసుకోవాలి. దానికోసం ఒక కప్పులో 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. అంటే కొంచెం నీళ్లు వేసుకొని మిక్స్ చేసుకుంటే ఉండలు లేకుండా బాగా నీట్గా వస్తుంది. ఈ కార్న్ఫ్లోర్ స్లర్రీని ఇప్పుడు చికెన్లో వేసి మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటాం. మన కార్న్ఫ్లోర్ స్లర్రీ ఎందుకు వేస్తామంటే గ్లాసీ లుక్ కోసం. చూడండి, చూడగానే తినాలనిపించేంత టెంప్టింగ్గా ఉంది కదా. ఇప్పుడు దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడిగా తీసుకుంటే చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉంటాయి చికెన్ పీసెస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.